హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను చిక్కుడుకాయ ఆలు అండ్ ఎగ్ కర్రీ చేయబోతున్నా. సో ఇందుకోసం మనకు 2 టొమాటోస్ అండ్ 4 చిల్లీస్ అలాగే ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ కావాలి. వాటిని బాగా మనం ముందుగా వాష్ చేసి కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ చిక్కుడుకాయల్ని కూడా మనం తెంచుకుందాం. ఇప్పుడు మనం వాటన్నిటిని కూరగాయల ముక్కల్ని మిక్స్ చేసి అందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, అలాగే గరం మసాలా, అలా కారం వేద్దాం. 2 స్పూన్స్ వరకు కారం పడుతుంది. ఇప్పుడు అందులో మనం 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనం వేద్దాం. బాగా హీట్ అవ్వాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకుని ముందు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసినటువంటి వెజ్జెస్ని ఆయిల్లో వేసేద్దాం. వేసి బాగా మిక్స్ చేయాలండి. చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కర్రీ. అలాగే ఇక్కడ నేను ఎగ్స్ని కొంచెం కళ్ళుప్పు వేసి బాల్ చేస్తున్నాను. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. సరిపడినంత వాటర్ వేద్దాం. 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం ఇందులో యాడ్ చేద్దాం. తర్వాత ఇందులో గరం మసాలా అండ్ ధనియాల పొడిని యాడ్ చేద్దాం. ఇప్పుడు కూర దగ్గర పడుతున్నప్పుడు మనం ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేద్దాం. చేసి ముందు హైలో 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో ఉడికించాలి దగ్గర పడే వరకు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిక్స్డ్ కర్రీ రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ ఇట్, సబ్స్క్రైబ్ మీ. you
సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు సీజన్ కదా, చిక్కుడుకాయలు వండుకొని ఇందులో మనం కొంచెం మసాలా కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉంది.